హాయ్, మనం ఇప్పుడు పాడేరులో ఉన్నాము. పాడేరు నుంచి తరబు వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అయింది. ఫాగ్ చూశారు కదా, ఏమీ కనిపించట్లేదు. కారు బ్లింక్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ టూ మచ్ ఫాగ్ పడుతుంది. చలి అయితే వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ లాంగ్ వెళ్ళాలి. ఘాట్ రోడ్ మొత్తం ఫుల్ జంగిల్. సో ఎలా ఉంటుందో ఏమో తెలియదు. ఇంకా ఊర్లోనే ఎంత ఫాగ్ ఉందంటే ఇంక జంగిల్లోకి వెళ్తే కనబడపోవచ్చు. బట్ వెరీ ఎగ్జైటింగ్. చాలా అంటే చాలా బాగుంటుంది. అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకా లోపల ఇంకా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. చాలా పెద్ద రిజర్వాయర్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. తరబు వాటర్ ఫాల్స్ బాహుబలి చెట్టుకి వేరే లెవెల్లో ఉంటుంది. అవన్నీ మీకు త్వరలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం అర్జెంటుగా స్టార్ట్ అయిపోవాలి. 3 hours 50 minutes టైం చెప్తుంది. సో మనం ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ రూట్ సింగిల్ రూట్ చాలా బాగుంది. ఈ యొక్క 3 days నుంచి ఈ రూట్ మొత్తం వేస్తున్నారు. తార్ రోడ్డు చాలా చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇది యాక్చువల్గా గూగుల్లో చూపించే రూట్ కాదు. గూగుల్లో చూపించే రూట్ వేరేది ఉంది. బట్ ఇది షార్ట్ కట్ కింద జీ మాడుగుల, పాడేరు నుంచి జీ మాడుగుల నుంచి మడిగేరు అనే ఏరియా అదొక షార్ట్ కట్. ఆ ఊరు నుంచి వెళ్తే ఈ అందాలన్నీ మీకు కనిపిస్తాయి. ఒకవేళ గూగుల్ మ్యాప్ పెట్టుకొని చూపిస్తే అది వేరే రూటు. అక్కడ ఆ రూట్లో కూడా చాలా బాగుంటుంది. కానీ ఒక పల్లెటూరు అడవుల్లో, డీప్ అడవిలో వెళ్తున్న ఫీలింగ్ అయితే మీకు రాదు. బట్ ఇదైతే అద్భుతం. అంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్. చుట్టూరు కొండలే. సో చిన్న బ్రేక్ ఇచ్చాం. ఒక 5 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మనం వెళ్ళాల్సింది ఇంకొక 70 kilometers ఉంటుంది జలపాతానికి. చూడండి, ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. అప్పుడప్పుడు బండి వెళ్తుంది అంతే. చాలా అద్భుతంగా. గైస్ వస్తూ ఉంటే ఇక్కడ ఒక లొకేషన్ బాగుందని ఆగాము. అక్కడ జస్ట్ కార్ పార్క్ చేసి బాగా చూస్తున్నాము. చాలా బాగుంది. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈ కార్ పార్కింగ్ కింద ఒక నది ప్రవహిస్తుంది. అలా కొండల్లో నుంచి వచ్చే వాటరు నేను తాగి టేస్ట్ కూడా చూశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎన్నైనా తాగొచ్చు. మీరు ఆ బటర్ఫ్లై చూశారు కదా, ఒక ఎల్లో బ్లాక్ కాంబినేషన్లో ఉన్న బటర్ఫ్లై అండి. చాలా బాగుంది. ఎప్పటి నుంచి అక్కడ ఏదో చేస్తున్నారు. సూపర్గా ఉంది. లొకేషన్ చూశారు కదా, ఇక్కడ నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా వాటర్ వస్తుంది. కృష్ణ పేరు మీకు వాటర్ లోపల ఏమో అంత క్లియర్గా కనిపిస్తుంది. అంత క్లియర్ వాటర్ అంటే అంత క్లియర్ వాటర్. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు ఒక బండి అలా మనుషులు నడుచుకుంటూ ఆ ఊరు నుంచి ఈ ఊరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత నిశ్శబ్దంగా ఉందంటే మేము నలుగురమే ఇక్కడ ఉన్నాము. మాకు సిగ్నల్స్ లేవు, ఏమి లేవు. మన నలుగురమే ఈ రోజుకి ప్రపంచం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వెదర్ అయితే చిల్లుగా ఫేస్కి ఇప్పుడప్పుడే అలా సన్ వచ్చి మొహం మీద పడుతుంటే ఊరువెచ్చగా ఎంతో ఆనందం కలిగేస్తుంది. సో బొంగరం అనే గ్రామం వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకొని కొద్ది అడవిలోకి వెళ్ళిపోతున్నాండి. చూడండి, చిన్న పిల్లడు గుర్రం అంత చక్కగా వెళ్ళిపోతున్నాడు. చిన్న పల్లెటూరు వచ్చింది. గట్టిగా మాట్లాడితే 1 2 3 4 ఒక 5 ఇటు 5 ఒక 7 ఇల్లులు ఉన్నాయి. ఇది ఒక ఊరండి. చూసారు కదా, అన్ని పెంకుటిల్లే. అటు వెనకాతలు కొండ, ఇటు వెనకాతలు లోయ. ఇటు ఒక 5 ఇల్లులు, ఇటు ఒక 5 ఇల్లులు ఉన్నాయి. ఇది ఒక ఊరు, చిన్న ఊరు. చూసే దానం ఎలా ఎండబడుతుందో, ధాన్యం ఇలాంటి చిన్న చిన్న ఊర్లు, గ్రామాలు అనండి, ఊర్లు అనండి. ఒక 10 మంది 20 మంది ఉంటే అదొక గ్రామం, ఊరు. కొండ చూసారా, చాలా అద్భుతం. ఒక్క చెట్టు లేదు ఆ కొండ మీద. అంత గడ్డి, మొత్తం అంత పెద్ద కొండ మొత్తం గడ్డి. చాలా అద్భుతంగా ఉంది.
ఇప్పటి వరకు మన ఈస్టర్న్ ఘాట్స్ మొత్తాన్ని చెట్లతో నిండిన కొండలు చూసుంటాను. అరుదుగా కనిపిస్తాయి ఇలాంటి గ్రాస్ ల్యాండ్ కొండలు. చాలా బాగుంది. ఏది ఎక్కడుంది ఆట? ఓహో, ఇప్పుడే ట్విస్ట్ అర్థమైందండి. మనం ఎక్కాల్సింది ఆ కొండ అంట. రూట్ అయితే ఇంకా అల్టిమేట్ ఒక ఫీలింగ్ వస్తుంది. ఎక్కడికో వెళ్ళాము అని ఫీలింగ్. అసలు ఏంటి, నేను నో వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. జస్ట్ ఇంత అందా నా కంటి నిండా నింపుకోవడానికి కూడా నాకు కళ్ళు సరిపోవట్లేదు. అంత ఓ ఇక్కడ ఆటో. ఓ మై గాడ్. ఇక్కడ ఆటో. ఓ అక్కడ చిన్న ఊరుంది అక్కడ కొండ మీద. నా లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా, గోల్డెన్ కలర్లో ఒక పెద్ద మౌంటైన్ పక్క నుంచి నేను వెళ్తున్నాను. రైట్ సైడ్ కూడా ఆ టైప్ ఆఫ్ కొండే. మధ్యలో ఒక రెడ్ మట్టి రోడ్ వెళ్తున్నాం. అద్భుతం ఏంటంటే ఇక్కడ మీరు గమనించారా, ఎలక్ట్రిక్ కూడా ఉంది, కరెంట్ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ బాగానే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. నేను సరే ఇంకో మంచి ప్లేస్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మలుపుకి కొత్తగా అందాలు కనిపిస్తున్నాయి. నేను ఇప్పటికీ 5 minutes అయిపోయింది, మళ్ళీ చేస్తూనే ఉన్నాను. కొండ ఎక్కించాడు. వావ్, చూడండి ఒక్కసారి ఎంత బాగుంది. దారి ఇటు గడ్డి. వావ్, అల్టిమేట్ నిజంగా. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే, ఇలాగ కొన్ని ఊర్లు వచ్చిన తర్వాత ఒక ఊరు వరకు తర్వాత వాగు వస్తుంది. ఆ వాగు దగ్గర కారు వెళ్ళదు, అక్కడ నుంచి మనం నడిచే వెళ్ళాలి. ఆల్మోస్ట్ 4 to 5 kilometers వాక్ ఉంటుంది. సో ఒక్కసారి చూడండి ఈ రోడ్డు గ్రాస్. ఇది స్విట్జర్లాండ్ కాదు, ఇది ఆస్ట్రియా అంతకన్నా కాదు. ఇది విశాఖపట్నం దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈస్టర్న్ ఘాట్స్. అంటే మీరు కనివిని చూసుంటారు. నేను ఇప్పుడు చెప్పకపోతే ఇది ఎక్కడ స్విట్జర్లాండ్లో తిరుగుతున్నాడని మీరు అనుకుంటారు. అలాంటి డౌట్ కూడా రావచ్చు. ఒక్కసారి చూడండి వ్యూ. ఇంత అందమైన కొండలు మన ఆంధ్రాలో ఉన్నాయా అని మీకు అనిపిస్తుంది కదా? ఉన్నాయండి, ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేస్తే ఇలాంటివన్నీ బయట పడుతున్నాయి. చాలా దాటేసాము, ఇంకా దాటుతూనే ఉన్నాము. మా అప్పుడే పరిస్థితి. ఫోన్ మాట్లాడుతున్నాడు, సిగ్నల్ ఉంది ఇక్కడ. సో వాగు దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఏమన్నారంటే, భయ్యా కారు వెళ్ళదు, మీరు ఇక్కడే కారు పార్కింగ్ చేసి శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోండి, 3 kilometers కదా అంటున్నారు. బట్ 3 kilometers ఈ టైంలో టైం అయిపోతుంది, నడిచి వెళ్ళాలంటే కష్టం అనిపించింది నాకు. ఎలాగోలాగా నెమ్మదిగా క్రాస్ చేసేద్దాం కారునే అని డిసైడ్ అయ్యాం. సో చూస్తున్నారు కదా, అక్కడ అందరు టెన్షన్ ఫీల్ అవుతున్నారు, ఈ కారు వెళ్దా అని. నేనైతే రెడీగా ఉన్నాను. మా వాడు కొద్ది కాన్ఫిడెన్స్గానే ఉన్నాడు, లాగేస్తాడని. పెద్దగా చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ అండి, కాలు పెడితే తెలుస్తుంది దాని యొక్క పవర్ ఏంటో. లాగేస్తుంది. మా వాడు ఎలాగోలా ఫస్ట్ గేర్లో లాక్కుంటూ వస్తాడు. మేము ఏం చేసాం అంటే రాళ్ళన్నీ ఒక లెవెల్ చేసాం రోడ్లాగా. సో అందువల్ల ఈజీగా రాగలిగింది.
పక్కన ఆటోడు అంటున్నాడు అలాగెలా లాక్కొచ్చా భయ్య కారుని. ఏం చేస్తాం, జలపాతం చూడాలనే క్యూరియాసిటీ ఎంతవరకైనా మమ్మల్ని లాక్కెళ్తుంది. సో ఫైనల్గా ఏమైతే వాగు క్రాస్ చేస్తాం. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనం అనుకున్న డెస్టినీ రీచ్ అయిపోతాం. అదండి వెళ్దాం. సో ఫైనల్గా పిట్టలపురం జలపాతానికి ఎన్నో అవకతవకలు గాయస్. మీకు చెప్పలేకపోతే మీ అంత ఇక్కడికి రావడానికి మీ ఎంత స్ట్రగుల్ అయ్యామంటే అంతా ఎంత కాదు, చాలా స్ట్రగుల్ అయ్యాము. ఇప్పుడు మనం కొండ దిగుతున్నాము. కొండ దిక్కెళ్తే అప్పుడు మనకు జలపాతం కనిపిస్తుంది. కానీ ఆ స్ట్రగుల్లో కూడా వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఎందుకంటే నేచర్లో స్ట్రగ్లింగ్ అంటే చాలా అడ్వెంచరస్గా ఎగ్జైటింగ్గా ఉంటుంది. కొండ దిగుతున్నాము, సడన్గా ఓపెన్ ల్యాండ్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల అంతా నేచర్, చెట్లు, 0% పొల్యూషన్. అక్కడ 2 బైక్స్ వచ్చాయంటే ఆల్రెడీ కుర్రాలు ఎవరో వచ్చారు, కిందకి వెళ్ళి ఉన్నారు. అదని చూడాలి. వావ్, ఒక్కసారి వ్యూ చూడండి. దీన్ని బట్టి మేము అంత డీప్ ఫారెస్ట్లో ఉన్నాం మీకు అర్థమై ఉంటుంది. బస్సు అరాచకం బాబా. మీకు చూపించడం కన్నా ఇంకేం చెప్పగలను. ఇంత అందాన్ని అలా చూస్తూ ఉండిపోయి ఎవరికి వాళ్ళ తన్మయత్వంలో ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఆల్రెడీ వాటర్ ఫాల్ సౌండ్ కూడా మాకు క్లియర్గా అనిపిస్తుంది. దగ్గరికి వచ్చాం. ట్రావెల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోనే మనం జర్నీ చేస్తేనే మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. క్లియర్గా అనిపిస్తుందండి జలపాతం సౌండ్. ఇంకా మనం కిలోమీటర్ దూరం పైన ఉన్నాము, అయినా ఇక్కడికి వినిపిస్తుందంటే అది ఎంత ఎత్తు నుంచి పడుతుందో మనకు అర్థమైపోతుంది. చూడండి, అదిగో అదిగో జలపాతం, అదిగో కనిపిస్తుంది. లెఫ్ట్ తీసుకో. మస్ గైస్ ఫ్రెండ్స్, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. పెద్ద దూరమే లేదు, కానీ చాలా దూరం దిగాలి భయ్య అనేసి మనకి ఆ కుర్రోళ్ళు బ్యాచ్. బా ఇక్కడ చూడండి భయ్య, వేరే లెవెల్లో ఉంది. మీకు జూమ్ చేసి పెడతాను ఉండండి. చూడండి భయ్య, వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేస్తే అందాలన్నీ మన దగ్గరలోనే ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా వెతకాలి. వెతికితే దొరకందంటూ దొరకదు. ఇబ్బంది లేదు. చూడండి గాయస్, ఒక్కసారి చూడండి. ఎంత బాగుంది లొకేషన్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. వచ్చేసాం. మామూలు లేదు. మీకు ఆ వాటర్ ఫాల్స్ యొక్క తుప్పర్లు అదంతా పొగమంచులా కనపడుతుంది కదా, పొగమంచు కాదు, వాటర్ ఫాల్స్ తుప్పర్లు. మీకు క్లియర్గా వినిపిస్తుంది కదా సౌండ్. ఏమైంది? 2000 ఉన్నాయా? ఇక్కడ చాలా జాగ్రత్తగా దిగాలి. నన్ను ఆపిమంటున్నారు గాయస్. ఇది దిగిన తర్వాత మళ్ళీ మనం కనెక్ట్ అవుదాం. ఫైనల్గా దిగిపోయామండి. సో మళ్ళీగా కొండ ఎక్కుతున్నాము. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా సౌండ్ పెరిగింది, జలపాతం సౌండ్ పెరిగింది గాయస్. వచ్చాం గాయస్, చూసారా ఎలా ఉంది? ఇటో రూట్ ఉంది. గో బుజ్జి, సుధా, ఇటో రూట్ ఉంది. ఓ
మామూలు లేదు గాయ. సూపర్ చూడండి గాయ. ఆ ఫోర్స్కి ఆ పైనుంచి పడుతున్న జలపాతానికి వస్తున్న సూపర్ లేదంతా. ఏమైంది ఏమైంది? జంజువాడ కాదు అయితే చూసి అదే వెళ్దాం. కాపుతాడు దీపం ఇది చాలా దగ్గరగా ఉంది కదా. రోడ్డు కాలు ఎక్కువ ఉందంట. ఎక్కువడదులే చాలా ఆరాచుకో అద్భుతం ఆరాచుకో అన్నీ అక్కడే కలుతాను. వెళ్ళు. నాకు ముందు బ్యాక్ సైడ్ నుంచి దివా తిరుగు. ఎలా ఉంది? సూపర్లు పడిపోతున్నాయి భయ్యా. బ్యాక్